వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. సో, ప్లాట్ ఏంటంటే అనిరుద్ అండ్ స్వర్ణ అనే కపుల్ ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరిని ఎలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి పిలవరనమాట. బట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అనిరుద్ చెల్లి పెళ్లి జరుగుతుంటే అక్కడికి పిలుస్తారు. సో, అక్కడికొచ్చాక ఆ ఊర్లో వాళ్ళెలా సెటిల్ అయ్యారు, ఆ ఊర్లో ఆ ఫ్యామిలీకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, సమంత ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలాగ సాల్వ్ చేసిందనేది మిగతా స్టోరీ అనమాట. సో, పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాలో. ఫస్ట్ అండ్ బెస్ట్ పాజిటివ్ ఈ సినిమాలో ఏంటంటే సమంత. ఆబ్వియస్‌లీ. ఎందుకు అంటే యాక్టింగ్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని రెండిట్లో ఇరగదీసింది. ఆ తర్వాతొచ్చి ఒక ఆ! ప్రీ క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంటది. ఐ విల్ నాట్ రివీల్ ఇట్ టు యూ. బట్ ఆ సీక్వెన్స్‌లో యాక్టింగ్ అయితే చాలా చేసింది. ఐ థింక్ ఎవ్రీబడీ విల్ లైక్ దట్ సీన్. అండ్ అది కాకుండా మనకి ట్రైలర్‌లో ఏవైతే చూపిచ్చారో యాక్షన్ సీక్వెన్సెస్ అవే ఉన్నాయి. అయి కాకుండా ఎక్స్‌ట్రా‌గా ఏం లేవు. బట్ ఉన్నంతవి ఓకే. బానే ఉన్నాయి. ఇంకా ఓకే. పాజిటివ్స్ అంటే నాకైతే ఇంతే అనిపించింది. పెద్దగా ఎక్స్‌ట్రా‌గా పాజిటివ్స్ ఉన్నట్టు నాకేం అనిపించలేదు. నెగెటివ్స్ వచ్చి ఆ విలన్ క్యారెక్టరైజేషన్ ఉంటది. అది ఏంటో అదొక రకమైన అసంతృప్తనమాట. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాడు ఏంది? వాడి బాధ ఏంటనేది కూడా చివరి దాకా అర్థం కాదు. తర్వాత చాలా సీన్స్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఫైట్ ఉంటదేమో అని అనుకుంటా ఉంటాం గానీ, అక్కడ ఆ మూవ్‌మెంట్ రాదు ఎప్పటికి. బిల్డప్ చేసి తుస్సుమనిపిస్తదనమాట ఒక్కో పాయింట్‌లో. అండ్ దీనివల్ల ఏమైద్ది అంటే ఆ సీన్‌కి బిల్డప్ ఎళ్తూ ఉంటది. అక్కడేం జరగకపోవడం వల్ల ఇప్పటిదాకా జరిగిందంతా లాగ్ అనిపిస్తది. యాహ్! ఆబ్వియస్‌లీ ఇయన్నీ చూసుకుంటే స్క్రీన్ ప్లే, రైటింగ్ అంత గొప్పగా ఉన్నట్టు అనిపిచ్చవు. కొన్ని సీన్స్‌లో కామెడీ బానే వర్కౌట్ అయింది. బట్ ఓవరాల్‌గా అదే సినిమాని నడిపించలేదు. అండ్ చెప్పా గదా! యాక్షన్ సీక్వెన్సెస్ బావున్నాయి. బట్ మనకి ట్రైలర్‌లో ఏవైతే చూపిచ్చారో అయ్యే ఉన్నాయి గానీ ఎక్స్‌ట్రాగా ఇంకేది లేదు. సో, దేర్ ఈస్ నో ఎక్స్ ఫ్యాక్టర్ ఆర్ స్పెషల్ ఫ్యాక్టర్. నువ్వు థియేటర్‌కెళ్ళి చూసినప్పుడు నీకలా ఏం అనిపించదనమాట. మ్యూజిక్ పాట ఒకటే ఉంది. అదే 'తస్సా దియా' సాంగ్ మనం ఆల్రెడీ చూసున్నాం గదా! చాలా సార్లు. దట్ ఈస్ గుడ్. ఆ ప్లేస్‌మెంట్ కూడా బావుంది. సో, ఓవరాల్‌గా నాకేమనిపించింది అంటే, ఉంది ఏదో ఉండాలి గాబట్టి సినిమా పర్వాలేదు అని అనిపించింది. సో, నా రేటింగ్ వచ్చి 3/5. థియేటర్‌కెళ్ళి చూడాలా? చూడాలి. ఎందుకు అంటే, సమంత ఈస్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హర్ పెర్ఫార్మన్స్ ఈస్ వెరీ గుడ్. అండ్ అలాగే ఇలాంటి రివ్యూస్ మీరింకా చూడాలనుకున్నా, మీరు ఈ సినిమా జూసి మీ ఒపీనియన్ చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.